వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహా గణాధిపతయే నమః. ఈరోజు మనం 2020 సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. కుంభరాశి అనగానే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కుంభరాశి కింద పరిగణిస్తాం. ఈ మాసంలో కుంభరాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి శని 12ంట సంచారం చేస్తున్నాడు. గురుడు లాభస్థానంలో తన సొంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. గతంలో ఏర్పడినటువంటి నీచ స్థితి నుంచి, వ్యయస్థితి నుంచి లాభస్థానంలో సంచారం చేయటం అనేటువంటిది కుంభరాశి వారికి మంచి ఆర్థిక అభివృద్ధిని, మంచి పేరు ప్రతిష్టలని తెచ్చిపెట్టేటువంటి అంశంగా మనం భావించవచ్చు. అయినప్పటికీ కూడా ఈ మాసంలో గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉండడం వలన కాలసర్ప దోషం అనేటువంటిది ఎంతో కొంత కుంభరాశి మీద వ్యతిరేక ఫలితాలని చూపిస్తుంది. ఈ గ్రహస్థితుల్ని పరిశీలించిన మీదట ఏ అంశాల్లో కుంభరాశి వాళ్ళకి పాజిటివ్ మార్క్స్ వస్తాయి, ఏ అంశాల్లో నెగిటివ్ మార్క్స్ వస్తాయి, ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం గురించి మీకు ఇప్పుడు కూలంకషంగా తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటగా సహజంగానే ఆశావాదులు, ఊహాజీవులు అయినటువంటి కుంభరాశి వారికి లాభస్థానగత గురుగ్రహ సంచారం వలన అన్ని విషయాల్లోనూ, చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ మంచి లాభసాటి అంశాలన్నీ కూడా గోచరించటం వలన మంచి లాభాలు కలుగుతాయి, ఆర్థికాభివృద్ధి కూడా కలుగుతుంది. ధనుసు అధిపతి, మీనరాశి అధిపతి అయినటువంటి గురుడు లాభస్థానంలో సంచరిస్తూ మిత్రుల వల్ల, అలాగే మంచి నాలెడ్జ్ వల్ల, వాళ్లకున్నటువంటి ఊహా శక్తి వల్ల, క్రొత్తదనాన్ని వెతికేటువంటి ఆలోచన దృక్పథం వల్ల వాళ్ళు చేసేటువంటి పనుల్లో మంచి లాభాలని పోగు చేసుకుంటారు. ఆర్థికంగా ఒక అడుగు ఖచ్చితంగా ఈ మాసంలో ముందుకు వేస్తారు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అయినప్పటికీ వ్యయంలో శని సంచారం జరగటం వలన చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు, అనుకోని ఇబ్బందులు కలుగుతాయి. సమాజ అభిప్రాయాలకి వ్యతిరేకంగా, అలాగే సమాజంలో ఉన్నటువంటి చెడ్డ వ్యవస్థలకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి కుంభరాశి వాళ్ళకి సహజంగానే ఒక తప్పుని అందరూ చేసినంత మాత్రంతో అది ఒప్పు కాదు అనేటువంటి సూటైన మనస్తత్వం కలిగినటువంటి కుంభరాశి వారికి కించిత్ ప్రజా వ్యతిరేకత కూడా గోచరిస్తుంది. అంటే ఒక 10 మంది ఒకే తప్పు చేసేటట్లయితే అది సమాజంలో ఒప్పు కింద పరిగణించబడుతుంది. దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఈ 12 రాశుల్లో ఒక్క కుంభరాశి వారు మాత్రమే అని చెప్పవచ్చు. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి కుంభరాశి వారికి ఈ మాసంలో గురుగ్రహ అనుగ్రహం వలన వీరికి అన్నింటా విజయం లభిస్తుంది. కాకపోతే మాట్లాడే విధానంలో కానీ, వాళ్ళు అనుకున్నటువంటి విషయాలని, వాళ్ళకున్నటువంటి సమస్యలని వ్యక్తపరిచేటువంటి విధానంలో కొద్దిపాటి లోపాలుంటాయి. దానివలన వీళ్ళు మానసికంగా నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు, నేను చెప్పేది నిజమైనా కూడా ఎవరూ పట్టించుకోవటం లేదు, నా పరిస్థితి బాగాలేదు అనేటువంటి మానసికమైనటువంటి ఆందోళనకి గురవుతారు. సమాజంలో పెద్దలు, పెద్ద మనుషులు అనబడేటువంటి వాళ్ళు వీరి విషయంలో అన్యాయమైన తీర్పులు ఇస్తారు, అన్యాయంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. కానీ గురుగ్రహ అనుగ్రహం వలన వీరిని ఏమీ చేయలేకపోతారు. తప్పనిసరి పరిస్థితుల్లో వీరి వైపున
న్యాయంగా ధర్మంగా తీర్పులు ఇవ్వవలసినటువంటి పరిస్థితులు సృష్టించబడతాయి. ఇటువంటి మంచి శుభ ఫలితాలుంటాయి, కానీ పోరాటం మాత్రం ఉంటుంది. కనుక కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మూల సూత్రం ఏంటంటే కష్టే ఫలి అన్నారు. అంటే ఎంత కష్టం చేసుకుంటే అంత మంచి శుభ ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఈ మాసంలో గుర్తెరిగి ప్రవర్తించవలసినటువంటి పరిస్థితి కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తోంది. ఇకపోతే కుంభరాశి వాళ్ళు ఈ ఏలినాటి శని సంచారం వలన అదివరకట్లాగా ఏ పని చేయలేకపోతున్నామనేటువంటి బాధకి గురవుతారు. ఎన్నో గంటల పాటు నిర్విరామంగా శ్రమ చేయగలిగినటువంటి మానసిక శక్తి ఉన్నటువంటి కుంభరాశి వారికి ఇదివరకటి పర్ఫార్మెన్స్ లోపించటం అనేటువంటిది ఇబ్బందిని కలిగిస్తుంది. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి అంశాలలో, కుటుంబపరమైనటువంటి అంశాలలో కొద్దిపాటి తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడతాయి. వాటిని తట్టుకునే విధంగా గురుగ్రహ సంచారం జరుగుతోంది గనక ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా గాలివాన వీచినప్పుడు మేఘాలన్నీ చెల్లా చెదరైపోయినట్లుగా సహజ సిద్ధంగానే ప్రతి విషయాన్ని పరిశీలించి పరిశోధించి కొత్త దృక్పథంతో ఆలోచించగలిగినటువంటి కుంభరాశి వాళ్ళకి ఈ మాసం వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతనమైనటువంటి ఆలోచనలు స్ఫురిస్తాయి. నూతనంగా టెక్నాలజీ బేస్డ్గా వాళ్ళ యొక్క వ్యాపారాలని, వాళ్ళ యొక్క వృత్తులని, స్వయం వృత్తులని ఏర్పాటు చేసుకోగలుగుతారు, చక్కగా ముందంజ వేసుకోగలుగుతారు. ఇటువంటి విషయాలని చాలా తొందరగా ఇంప్లిమెంట్ చేయటం వలన వీళ్ళు మంచి శుభ ఫలితాలని పొందుతారు. అవసరమైనటువంటి సమయంలో ఆంతరంగికుల యొక్క అంటే మన శ్రేయోభిలాషుల యొక్క సలహాలు గనక స్వీకరించగలిగేటట్లయితే తప్పకుండా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఇకపోతే ఈ కాలసర్ప దోషం వలన, శనీశ్వరుడి యొక్క వ్యయస్థాన సంచారం వలన కొద్దిపాటి జీర్ణాశయ సమస్యలు ఏర్పడతాయి. అజీర్ణం, గ్యాస్ ట్రబుల్, కొద్దిపాటి ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు కొంతకాలం పాటు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో శనీశ్వరుడికి సంబంధించినటువంటి పరిహారాలు గనక చేసుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందుతారు. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు కానీ, సమాజంలో ఉన్నటువంటి లోపాలను కానీ ఎత్తి చూపిస్తారు. అంతేకాకుండా ఇటువంటి విషయాలని 10 మంది దృష్టికి తీసుకువెళ్ళగలుగుతారు. సామాజిక సేవా దృక్పథంలో మంచి పురోగతిని సాధిస్తారు. అంటే సోషల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, సమాజ సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి అధిష్టానం పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ కుంభరాశి వాళ్ళు ఏ రకమైన పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ పార్టీల్లో మంచి గుర్తింపుని పొందుతారు. ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలతో పూర్తవుతుంది. అయినప్పటికీ కూడా చక్కగా పాజిటివ్గా పూర్తవటం అనేటువంటిది మంచి సంతోషాన్ని కలిగిస్తుంది. సంతాన పురోగతి బాగుంటుంది, సంతాన అభివృద్ధి బాగుంటుంది. జ్యేష్ఠ సంతాన విషయంలో మంచి శుభవార్తలు వింటారు. సంతానం కానీ, కుటుంబ సభ్యులు కానీ వీరిని అర్థం చేసుకుని ఈ మాసంలో చక్కగా సహకరించటం వలన అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. అయినప్పటికీ ఈ కుంభరాశి వాళ్ళకి సహజ సిద్ధంగా ఉండేటువంటి విమర్శనాత్మక ధోరణి ఏదైతే ఉంటుందో దాన్ని గనక అదుపులో పెట్టుకోగలిగితే కొద్దిపాటి ఆటంకాలు, ఇబ్బందులు, అవమానాలు అనేటువంటిది తగ్గేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ విషయంలో కుంభరాశి వాళ్ళకి చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే, ఎదుటి వాళ్ళలో తప్పున్నప్పటికీ, విమర్శ చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మౌనంగా గనక ఉండేటట్లయితే విజయాన్ని మరింత ఎక్కువగా ఆస్వాదించగలిగేటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఉంటాయి. అంటే మౌనేన కలహం నాస్తి అన్నారు. అంటే మౌనంగా ఉండటం వలన ఎటువంటి తగాదాలు రావు అని దీని యొక్క అర్థం. అంటే జీవిత భాగస్వామితో కానీ,
వాళ్ళ వ్యాపార భాగస్వాములతో కానీ ఎటువంటి కలహాలకి పోకుండా ఉండేటట్లయితే మరింత వేగవంతంగా విజయాలని నమోదు చేసుకోవటం, ఆర్థికాభివృద్ధిని పొందటం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తోంది. ఎంతో కాలంగా జీవితాశయం కోసం వాళ్ళ అనేక రకాలైనటువంటి గోల్స్ రీత్యా, లక్ష్యాల రీత్యా వాళ్ళ జీవితాశయాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం చక్కటి శుభారంభంగా చెప్పవచ్చు. నమ్మిన వాళ్లే ముంచుతారు. నమ్మి షూరిటీ సంతకాలు పెట్టవద్దు. పెట్టేటట్లయితే కోర్టులు పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. పెద్ద మనుషులు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి ప్రయత్నం చేసి విఫలమవుతారు. మీకు తప్పనిసరి పరిస్థితుల్లో మీ వైపు న్యాయం ఉంది గనక ఏమీ చేయలేని స్థితిలో తీర్పిస్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మీ వైపు న్యాయం ఉంది గనక పెద్ద మనుషులు మీ వైపు తీర్పు ఇవ్వరు. అక్కడ అలా తీర్పు ఇవ్వకపోతే ప్రమాదం జరుగుతుంది, ఇబ్బందులు వస్తాయి అనేటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో మీ వైపు పెద్ద మనుషులు నిలబడటం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తుంది. కనుక మధ్యవర్తి పరిష్కారాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, కొన్ని కోర్టు తీర్పులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు కానీ ఈ మాసంలో ప్రయత్నం చేసేటట్లయితే శుభ ఫలితాలని పొందుతారు, అనుకూలమైనటువంటి ఫలితాలని పొందుతారు. రోజు చేసేటువంటి రెగ్యులర్ యాక్టివిటీస్, రోజు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలని కొద్దిగా విసుగుదలగా ఫీల్ అవుతారు. అయినప్పటికీ కూడా మరింత వేగంగా, మరింత కష్టపడి వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలని ఈ మాసం మొత్తం కొనసాగిస్తారు. ఇకపోతే నేను చెప్పిన కొద్దిపాటి దోషాలు, అనారోగ్య సూచనలని తప్పించుకోవటానికి ప్రతి శనివారం కానీ, ప్రతిరోజు కానీ కాకులకి ఆహారం పెట్టండి, నల్ల కుక్కకి ఆహారం పెట్టండి. మీ దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరునికి ప్రతి శనివారం తైలాభిషేకం జరిపించండి. ఈ కాలసర్ప దోషం ఉంది కనుక రాహుకి మినుములు, కేతువుకి అలచందలు దానమివ్వండి. అలాగే ఈ మాసంలో గురుగ్రహ అనుగ్రహం బాగుంది గనక మరింత శుభ ఫలితాలను పొందటానికి, సంతాన పురోభివృద్ధికి, సంతానం నుంచి మంచి శుభవార్తలు వినటానికి గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం ఆవుకి నాటు శనగలు నానబెట్టి తినిపించేటట్లయితే మరింత చక్కటి శుభ ఫలితాలని పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక నేను చెప్పిన పరిహారాలని పాటించి కుంభరాశి వాళ్ళు మంచి విజయాల్ని పొంది చక్కటి ధన కనక వస్తువాహనాలతో, మంచి అష్టైశ్వర్యాలతో, కుటుంబ జీవనంతో చక్కటి విందు వినోద కాలక్షేపాలు చెయ్యాలని, చేస్తారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.